99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం. నమస్కారం. 99 న్యూస్ కు స్వాగతం. కాన్పూర్లో దొంగ దరోగా అనే సబ్ ఇన్స్పెక్టర్గా నటిస్తూ అమాయక ప్రజలను మోసం చేస్తున్న ఒక వ్యక్తిని కాన్పూర్ పోలీసులు పట్టుకున్నారు. ఈ కేటుగాడు కేవలం ఖాకీ డ్రెస్ వేసుకోవడమే కాకుండా హైకోర్టు మరియు ఇన్కమ్ ట్యాక్స్ విభాగాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి భారీగా డబ్బులు వసూలు చేసేవాడు. ప్రజలను నమ్మించడానికి ఇతని ప్రభుత్వ వాహనాల వివరాలను మరియు నకిలీ ఐడి కార్డును కూడా వాడేవాడు. చివరికి పోలీసుల తనిఖీల్లో ఇతని అసలు రంగు బయటపడింది. నిరుద్యోగుల ఆశలను ఆసరాగా చేసుకుని ఇలాంటి మోసాలకు పాల్పడే వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. కాంగ్రెస్ మంత్రుల అవినీతి చిట్టా మా దగ్గర ఉంది. అన్ని ఆధారాలు సేకరించి పెట్టాము. మంత్రులకు ఐఏఎస్ అధికారులు చంచాగిరి చేస్తూ వాళ్ళు సంపాదిస్తూ వీళ్లకు ఎలా కూడబెడుతున్నారో కూడా తెలుసు అని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు మీ బండారం అంతా చిట్టా మా దగ్గర ఉంది. 100% చిట్టా ఉంది, ఇంకా తీస్తున్నాం. ఇలా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులు పడుతున్న అవినీతి సంబంధించి అన్ని ఆధారాలు సేకరించినాం, ఇంకా సేకరిస్తున్నాం, పక్కా సేకరిస్తున్నాం. వీళ్లకు కొంతమంది ఐఏఎస్ అధికారులు వీళ్ళకి చెంచాగిరి చేస్తూ మధ్యవర్తిత్వం వహిస్తూ వాడు సంపాదించుకుంటూ వీళ్లకు ఆదాయాలను కూర్చిపెడుతూ ఏ విధంగా అక్రమాలు పడిపోతుందో వాళ్ళ రిపోర్ట్ కూడా ఉంది. అనంతపురం జిల్లాలో ప్రజలకు విస్తృత సేవలు అందిస్తున్న ఆర్టీటీ సంస్థ FCRA రెన్యువల్ విషయంలో జరుగుతున్న తీవ్ర ఆలస్యాన్ని జిల్లా ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. అసెంబ్లీలోని ముఖ్యమంత్రి ఛాంబర్లో ప్రభుత్వ విప్ కాలువ శ్రీనివాసులు, ఎమ్మెల్యేలు అమిలినేని సురేంద్రబాబు, MS రాజులు కలిసి ఈ మేరకు విన్నవించారు. FCRA పునరుద్ధరణ విషయంలో తీవ్ర జాప్యం కారణంగా ఆర్టీటీ సంస్థకు నిర్వహణ కష్టసాధ్యంగా మారిందని వివరించారు. సంస్థ నిర్వహణ కోసం కొన్ని ఆస్తులను విక్రయించాలని ఇప్పటికే నిర్ణయం తీసుకోవడం అత్యంత దురదృష్టకరమని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వంతో చర్చించి త్వరగా FCRA పునరుద్ధరించేలా చూడాలని విన్నవించారు. ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లాలని వారు కోరారు. ప్రజాప్రతినిధుల విన్నపం మేరకు ముఖ్యమంత్రి స్పందిస్తూ ఆర్టీటీకి అండగా ఉంటామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. జోగులాంబ గద్వాల్ జిల్లా ఇటిక్యాలపాడు స్టేజ్ వద్ద NH44 మీద అదుపు తప్పి బోల్తా పడిన హైదరాబాద్ నుండి అనంతపూర్ వెళ్తున్న APSRTC బస్సు గాయాల పాలైన 20 మంది ప్రయాణికులను కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన స్థానికులు. 4 పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపిన వైద్యులు. నాగర్ కర్నూలు జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బ్రహ్మగిరి రేంజ్ తాటిగుండాల సెక్షన్ లో చెలరేగిన మంటలు 24 గంటలు గడిచిన అదుపులోకి రాలేదు. గడ్డి ఆవాసాలు ఎక్కువగా ఉండడంతో 100 హెక్టార్ల అడవి అగ్నికి ఆహుతైంది. 30 మందికి పైగా అటవీ శాఖ సిబ్బంది టైగర్ ట్రాక్టర్లు మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో హిందూ సామ్రాజ్య స్థాపకుడు మహావీరుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జయంతి సందర్భంగా ముందుగా పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. శివాజీ మహారాజ్ చిత్రాలతో కాషాయ జెండాలతో అలంకరించిన వాహనాలతో ర్యాలీ ఉత్సాహభరితంగా సాగింది. ఛత్రపతి శివాజీ మహారాజ్ కి జై నినాదాలతో సత్తుపల్లి పట్టణం మారుమోగింది. ర్యాలీ పట్టణంలోని ప్రధాన వీధుల మీదుగా కొనసాగి ప్రజల్లో దేశభక్తి, ధైర్యం, స్వాభిమానం గురించి అవగాహన కల్పించింది. అనంతరం బోస్బొమ్మ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన శివాజీ మహారాజ్ చిత్రపటానికి శివాజీ సేవ బాధ్యులు పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, సామాజిక కార్యకర్తలు, యువకులు మరియు మహిళలు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు. దళిత యువకుడి వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుతో పాటు ఆయన భార్య అనంత లక్ష్మి దుర్గ కూడా పాల్గొన్నారని సిట్ తెలిపింది. ఆమె హత్యకు ప్రేరేపించడమే కాకుండా నేరంలో అనంతబాబుకు సహకరించారని, హత్య తర్వాత ఆధారాల ధ్వంసం ఆయనలోనూ కీలకంగా వ్యవహరించారని నిర్ధారించింది.
సీసీ కెమెరాల విశ్లేషణలో హత్య సమయంలో ఆ తర్వాత మృతదేహాన్ని తీసుకెళ్లిన వాహనంలో అనంతబాబుతో కలిసి ప్రయాణించినట్లు గుర్తించింది. ఈ కేసులో ఆమెను రెండో నిందితురాలుగా చేర్చి హత్యకు ప్రేరేపించడం ఆధారాలు ధ్వంసం చేశారంటూ అభియోగాలు మోపింది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని చెర్రీస్ రెస్టారెంట్ నందు సత్తుపల్లి 2-వీలర్ ఆటో కన్సల్టెన్సీ వారు నూతనంగా ఎన్నికైన సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ గా శ్రీమతి ముహమ్మద్ రెహనా బేగం కమల్ పాషాని ఘనంగా సన్మానించారు. సత్తుపల్లి 2-వీలర్ ఆటో కన్సల్టెన్సీ యూనియన్ అధ్యక్షులుగా కమల్ పాషా సేవలు అందిస్తూ నేడు వారి సతీమణి మున్సిపల్ చైర్మన్ గా ఎన్నిక కావడం పట్ల కమిటీ సభ్యులు హర్షధ్వానాలు వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్లు షాకిర్, ఖాదర్, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా వెంసూర్ మండలం లచ్చనపురం గ్రామంలో దివంగత యువకుడు దినేష్ జన్మదినాన్ని అతని సన్నిహిత మిత్రులు మరియు కుటుంబ సభ్యులు భావోద్వేగ వాతావరణంలో ఘనంగా నిర్వహించారు. గత సంవత్సరం జూలై నెలలో జరిగిన దురదృష్టకరమైన నీటి ప్రమాదంలో దినేష్ మరణించిన విషయం తెలిసిందే. దినేష్ జన్మదినం సందర్భంగా బీసీ కాలనీ లచ్చనగూడెంలో అతని స్నేహితులు, గ్రామస్తులు మరియు కుటుంబ సభ్యులు కలిసి ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దినేష్ చిత్రపటానికి పూలమాలలు అర్పించిన నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి అతని జ్ఞాపకాలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పేదలకు ఆహార పంపిణీ చేయడం మరియు సేవా కార్యక్రమం నిర్వహించడం ద్వారా దినేష్ స్మృతిని నిలుపుకునే ప్రయత్నం చేశారు. అతని మంచి మనసు, స్నేహపూర్వక స్వభావం గురించి మిత్రులు భావోద్వేగంగా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువత మరియు పలువురు స్థానికులు పాల్గొని దినేష్ కుటుంబానికి తమ మద్దతు తెలిపారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మున్సిపాలిటీ 10వ వార్డు నూతన కౌన్సిలర్ గా ఎన్నికైన మట్టా దేవజ్యోతి వార్డు ప్రజలతో మమేకమయ్యారు. తన విజయం కోసం అహర్నిశలో కృషి చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతూ వార్డులోని జలగం నగర్ మరియు వెంగళరావు నగర్ ప్రాంతాల్లో ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా మట్టా దేవజ్యోతి ప్రతి ఇంటిని సందర్శించి ప్రజల బాగోగులను అడిగి తెలుసుకున్నారు. తనపై నమ్మకం ఉంచి ఓటు వేసి గెలిపించినందుకు వార్డు ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. పర్యటనలో భాగంగా ఆమె ప్రజలకు మిఠాయిలు పంచుతూ వారితో ఆత్మీయంగా మాట్లాడి అందరిలో ఉత్సాహం నింపారు. వార్డు అభివృద్ధికి మరియు ప్రజా సమస్యల పరిష్కారానికి తాను ఎల్లవేళలా అందుబాటులో ఉంటారని ఈ సందర్భంగా ఆమె హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో 10వ వార్డు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లి బాధితురాలి కుటుంబానికి అండగా ఉంటాం, ఆర్థిక సహాయం అందజేశారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ కుటుంబానికి 25 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనికి కారణం రాష్ట్ర వ్యాప్తంగా విచ్చలవిడిగా మద్యాన్ని అమ్మడమే. మద్యాన్ని అమ్ముతున్న గంజాయి అమ్మే వారి మీద కేసులు పెట్టాలి కానీ ప్రశ్నించే వారి మీద కాదని ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మండిపడ్డారు. మదనపల్లి పట్టణంలో అన్యం పుణ్యం తెలియని 7 ఏళ్ల చిన్న అమ్మాయి పైన రేప్ చేసి అతి దారుణంగా చంపేయబడింది. ఇది చాలా ఘోరమైన విషయం. పోలీసులు గాని, అధికార పార్టీ నాయకులు గాని గంజాయి మత్తులో మద్యం సేవించి చేశారని చెప్పి చెప్తారు. మరి ఈ గంజాయి విక్రయాలను అరికట్టకుండా మీరు ఏం చేశారు? ఈ రోజు ఈ విచ్చలవిడి మద్యం అమ్ముతా ఉంటే మీరు ఏం చేశారని చెప్పి కూడా నేను ఈ రోజు ప్రభుత్వాన్ని నిలదీస్తా ఉన్నాను. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా, అన్నమయ్య జిల్లానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు డ్రగ్స్ అనేది పెద్ద సమస్య. ఈ రోజు డ్రగ్స్ వలన ఎన్నో రకాల ఇన్సిడెంట్లు జరుగుతా ఉన్నాయి. కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాము. ఇలాంటి ఘోరాలు జరిగినప్పుడు ఇవి రాజకీయాలకు అతీతము, ఎవరున్నా కూడా వాటిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అన్యాయం జరిగినప్పుడు ఖచ్చితంగా ప్రజలు ప్రశ్నిస్తారు. దానిపైన కేసులు పెట్టడం దారుణం అని చెప్పి కూడా నేను పోలీస్ డిపార్ట్మెంట్ తెలియజేస్తా ఉన్నాను. వివాహ రిసెప్షన్ కార్యక్రమంలో పాల్గొన్న పూల అనంతపురం జిల్లా కదిరిలోని పీవీఆర్ గ్రౌండ్ నందు నల్లచెరువు మండలం అనుగుంట పంచాయతీ రత్నాలపల్లి గ్రామానికి చెందిన గౌడ చెరువు లక్ష్మీపతి రెడ్డి కుమార్తె విష్ణు భార్గవి వివాహ రిసెప్షన్ కార్యక్రమంలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన వైసీపీ రాష్ట్ర కార్యదర్శి పూల శ్రీనివాస్ రెడ్డి. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి 7 కొండలు ఉండాలంటూ అప్పట్లో జీవో నంబరు 746/747 ఇచ్చిన వైఎస్ఆర్. కానీ 2009 ఎన్నికల ప్రచారంలో ఆ జీవోలను రద్దు చేస్తానంటూ చంద్రబాబు ప్రగల్భాలు. ఇప్పుడు తిరుమల లడ్డూలోనూ జంతువుల కొవ్వు కలిసిందని వైఎస్ఆర్ అప్పట్లో శ్రీవారికి 2 కొండలే అన్నారంటూ చంద్రబాబు తప్పుడు ప్రచారం. నువ్వు శ్రీవారి భక్తుడివా చంద్రబాబు? ఎందుకు ఈ దొంగ నాటకాలు? ఇప్పటికైనా మించిపోయింది లేదు. తప్పు ఒప్పుకొని శ్రీవారిని క్షమాపణలు అడుగు చంద్రబాబు అని అన్నారు. 746-47 జీవోలు 2 వచ్చాయి. నేనున్నప్పుడు ఎప్పుడు కూడా 746 కానీ 47 జీవోలు అవసరం రాలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 జీవోలు కూడా వచ్చాయి. తెలుగుదేశం పార్టీ దీనికి వ్యతిరేకంగా ఉంటాం. రేపు అధికారంకి వస్తానే ఈ 2 జీవోలు కూడా తీసేస్తామని చెప్పి కూడా నేను మీ అందరికీ హామీ ఇస్తున్నాను. అనంతపురం జిల్లా కదిరి మండలం వీరేపల్లిపేట గ్రామానికి చెందిన హనుమంతరెడ్డి నిర్వహిస్తున్న మలకవేముల క్రాస్ లోని టీ షాప్ నందు తేనెటి విందులో పాల్గొన్న వైసీపీ రాష్ట్ర కార్యదర్శి పూల శ్రీనివాస్ రెడ్డి. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. 9
T9 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం.